దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు పోటీ పరీక్షలకు ఉపయోగపడును. భారతదేశంలో ప్రాథమిక హక్కులు ప్రాముఖ్యత, లక్షణాలు. ప్రాథమిక హక్కులు పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకొనుటకు, బాధ్యత గలిగిన పౌరులుగా హోదాగా జీవించుటకు ప్రభుత్వపరంగా చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. ఇక్కడ ప్రభుత్వమనగా భారతదేశంలో అధికారంగల అన్ని అంగాలు. వీటిలో భారత ప్రభుత్వం, పార్లమెంటు, భారతదేశంలోని రాష్ట్రాలు, రాష్ట్రాలలో గల జిల్లా పరిషత్తులు, కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు వగైరా. సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు రాజ్యాంగం అధికరణలు 14, 15, 16, 17, 18ల ప్రకారం ప్రసాదించబడింది. ఈ హక్కు చాలా ప్రధానమైనది. స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించే ఈ హక్కు క్రింది విషయాల గ్యారంటీనిస్తుంది. చట్టం ముందు సమానత్వం. రాజ్యాంగ అధికరణ ఆర్టికల్ 14 ప్రకారం భారత భూభాగంలో ఉన్న వ్యక్తులందరూ సమానంగా భారత చట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా ప్రభుత్వం 1 వ్యక్తుల పట్ల కుల, మత, వర్గ, వర్ణ, లింగ, పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఎలాంటి వివక్ష చూపరాదు. 2 పౌర ప్రదేశాలలో సామాజిక సమానత్వం, సమాన ప్రవేశాలు. అధికరణ 15 ప్రకారం పౌరులు పబ్లిక్ ప్రదేశాలైన పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నానఘాట్లు, దేవాలయాలు మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కాని కొన్ని సందర్భాలలో ప్రభుత్వం స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక సదుపాయాలు ప్రభుత్వాలు కలుగజేయవచ్చు. పౌర ఉద్యోగాల విషయాలలో సమానత్వం. అధికరణ 16 ప్రకారం ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు పౌరులకు ఎలాంటి వివక్షలు చూపరాదు. 2003 పౌర సవరణ బిల్లు ప్రకారం ఈ హక్కు ఇతర దేశాల పౌరసత్వాలు పొందిన భారతీయులకు వర్తించదు. 3 అంటరానితనం నిషేధాలు. అధికరణ 17 ప్రకారం అంటరానితనాన్ని ఎవరైనా అవలంబిస్తూ ఉంటే చట్టం ప్రకారం శిక్షార్హులు. 4 అంటరానితనం నేర చట్టం 1955, 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం పేరు మార్పు పొందింది. బిరుదుల నిషేధాలు. అధికరణ 18 ప్రకారం భారత పౌరులు ఎలాంటి బిరుదులు పొందరాదు. ఇతర దేశాల నుండి కూడా ఎలాంటి బిరుదులు పొందరాదు. 5 ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వం రాయ్ బహాదూర్, ఖాన్ బహాదూర్ లాంటి ప్రభుత్వలేక రాజ్య సంబంధ బిరుదులు, సైన్యపరమైన బిరుదులు ప్రకటించేది. ఇలాంటివి నిషేధం. కానీ విద్య, సంస్కృతి, కళలు, శాస్త్రాలు మొదలగు వాటి బిరుదులు ప్రసాదించనువచ్చు, పొందనువచ్చు. భారతరత్న, పద్మవిభూషణ్ లాంటి వాటిని పొందిన వారు వీటిని తమ గౌరవాలుగా పరిగణించవచ్చుగాని బిరుదులుగా పరిగణించరాదు. 6 1990 15 డిసెంబరున సుప్రీంకోర్టు ఇలాంటి బిరుదుల విలువలను నిలుపుదల చేసింది. స్వాతంత్ర్యపు హక్కు. భారత రాజ్యాంగము తన అధికరణలు 19, 20, 21, 22 ల ద్వారా స్వాతంత్ర్యపు హక్కును ఇస్తున్నది. ఇది వైయక్తిక హక్కు. ప్రతి పౌరుడు ఈ హక్కును కలిగి ఉండడం రాజ్యాంగ రచనకర్తల అసలు అభిలాష. అధికరణ 19 క్రింది 6 స్వేచ్ఛలను పౌరులకు ఇస్తున్నది. వాక్ స్వాతంత్ర్యపు హక్కు. భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యం. సమావేశాలకు స్వేచ్ఛ. ఈ సమావేశాలు శాంతియుతంగా, ఆయుధాలు కలిగి ఉండరాదు. దేశం, ప్రజా శ్రేయస్సులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు వీటి అనుమతులు నియంత్రించనువచ్చు. సంస్థలు, సొసైటీలు స్థాపించే హక్కు. దేశ, ప్రజా శ్రేయస్సుల దృష్ట్యా ప్రభుత్వం వీటిని నియంత్రించనువచ్చు లేదా నిషేధించనువచ్చు. భారత పౌరుడు
భారతదేశం అంతర్భాగంలో ఏ ప్రాంతంలోనైనా పర్యటించవచ్చు. కాని కొన్నిసార్లు ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అంటురోగం గల సమయాలలో వాటిని అరికట్టే ప్రయత్నాలలో పౌరుల ప్రయాణాలను నిషేధించవచ్చు. భారత అంతర్భాగంలో ఏ ప్రదేశంలోనైనా పౌరులు నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు. కాని షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం కొన్ని నియంత్రణలు చేయవచ్చును. భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా పౌరులు వ్యాపారాలు, వర్తకాలు, ఉద్యోగాలు చేపట్టవచ్చును. కాని నేరాలు గల వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు, నీతి బాహ్య వ్యాపారాలు చేపట్టరాదు. ఏ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించకూడదు. అక్రమ నిర్బంధం నుండి వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు రక్షణ కల్పించడం కోసం 20వ అధికరణ ఉద్దేశించబడింది. ప్రాణాలు కాపాడుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ క్రిందనే పరిగణింపబడుతుంది. అధికరణ 21 ప్రకారం ఏ పౌరుడూ తన స్వేచ్ఛను, జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగిలేడు. చట్టాన్ని తప్పించి 22వ అధికరణ నిర్బంధ నివారణ చట్టం. అధికరణ ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకొనరాదు. నిర్బంధంలోకి తీసుకున్న 24 గంటల్లోపు సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి. దోపిడీని నివారించే హక్కు. ద రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అధికరణలు 23, 24ల ప్రకారం కట్టు బానిసత్వం, బాల కార్మిక విధానాలు నిషేధం 14 సంవత్సరాలకు లోపడి గల బాలబాలికలకు అపాయకరమైన పనులు కర్మాగారాలలో, గనులలో చేయించుట నిషేధం. బాల కార్మిక విధానం రాజ్యాంగ ఉపరికే విఘాతం లాంటిది. కట్టు బానిసత్వం విధానంలో భూస్వాములు లేదా పెత్తందార్లు మానవ హక్కులకు విఘాతాలు కలుగచేసేవారు. మానవులకు కట్టుబానిసలుగా ఉంచుకుని తరతరాల స్వాతంత్ర్యాన్ని హరించివేసేవారు. ఈ దురాగతాన్ని మాన్పించడానికే ఈ హక్కు కల్పించబడింది. మానవులకు బానిస వర్తకాలు, వ్యభిచారం లాంటి అశ్లీల వృత్తులయందు బలవంతంగా ప్రవేశించేలా చేయవారికి చట్టప్రకారం కఠిన శిక్షలున్నాయి. కాని కొన్ని అత్యవసర సమయాలలో ప్రభుత్వాలు జీతభత్యాలు లేని ఉద్యోగాలు, తప్పనిసరి సైనిక భర్తీలను చేపట్టుట లాంటి వాటిని ప్రత్యేక పరిస్థితులలో అనుమతించవచ్చును. మత స్వాతంత్ర్యపు హక్కు. భారతదేశంలో పౌరులందరికీ మత స్వాతంత్ర్యపు హక్కును అధికరణలు ఆర్టికల్స్ 20, 26, 27, 28ల ప్రకారం ఇవ్వబడింది. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం సెక్యులరిజం సూత్రాలను స్థాపించుటకు ఉద్దేశించినవి. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలోని అన్ని మతాలు సమానమే. ఏ మతమూ ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారం పూనే మతాన్ని అవలంబించుటకు స్వేచ్ఛ కల్పింపబడ్డాడు. పౌరులు తమ మతాలు గూర్చి ఉపన్యసించవచ్చు, అవలంబించవచ్చు, మత వ్యాప్తి కొరకు పాటుపడవచ్చు. అలాగే మతపరమైన సంప్రదాయాలను ఉదాహరణకు సిక్కులు, కిర్పాన్లను తమ ఉద్యోగాలు చేయు సమయాన ధరించడానికి, ప్రజల శ్రేయస్సును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి నిరోధించవచ్చు. 12. ధార్మిక సంస్థలు, ప్రజాపయోగ స్వచ్ఛంద సంస్థలను స్థాపించుకొనవచ్చు. ఇతరత్రా మత సంబంధం కాని కార్యకలాపాలను ప్రభుత్వం నిర్దేశించిన చట్టాల ప్రకారం చేపట్టవచ్చు. చారిటబుల్ సంస్థలను కూడా ప్రజాపయోగం, సుహృద్భావన నియమాలను పునస్కరించుకుని తమ కార్యకలాపాలు చేయునట్లుగా ప్రభుత్వం నిర్దేశించవచ్చును. 13. మతపరమైన కార్యకలాపాల కొరకు ఎలాంటి పన్నులను విధించకూడదు, నిర్దేశించకూడదు. 14. ప్రభుత్వాలు నడిపే విద్యా సంస్థలలో ప్రత్యేక మతాన్ని రుద్దే బోధనలు చేపట్టకూడదు. 15. అలాగే ఈ ఆర్టికల్స్లోని విషయాలు ప్రభుత్వాలు చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాలపై ఎలాంటి విఘాతాలు కలిగించకూడదు. ప్రభుత్వాలు చేపట్టే ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలలో ధార్మిక సంస్థల కార్యకలాపాలు అడ్డంకులుగా ఉండరాదు. 20వ అధికరణ ప్రకారం ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. 10వ అధికరణ ప్రకారం మత అభివృద్ధికి అవసరమైన ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు.
డలవ అధికరణ ప్రకారం మతపరంగా ఏ వ్యక్తిపై ఏ విధమైన పన్నులు విధించరాదు. డవ అధికరణ ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలయందు మత ప్రబోధం చేయరాదు. సాంస్కృతిక, విద్యా హక్కులు. భారతదేశం అనేక మతాలకు, భాషలకు, సంస్కృతులకు నిలయం. రాజ్యాంగం వీరికి కొన్ని ప్రత్యేక హక్కులను ఇస్తుంది. అధికరణ 29, 30ల ప్రకారం మైనారిటీలకు కొన్ని హక్కులు ఇవ్వబడినవి. ఏ మైనారిటీలకు చెందినవాడైనను ప్రభుత్వం వీరికి ప్రభుత్వ సహాయం పొందిన సంస్థలలో ప్రవేశానికి నిషేధించరాదు. మైనారిటీలు అనగా మతం, భాష, సాంస్కృతికపరమైన మైనారిటీలు తమ మతాన్ని, భాషలను, సంస్కృతిని రక్షించుకొనుటకు మైనారిటీ సంస్థలు స్థాపించుకొనవచ్చును. ఆ సంస్థల ద్వారా వారు తమ అభ్యున్నతికి పాటుపడవచ్చును. 17 ఈ సంస్థలలో దుర్వినియోగాలు జరుగుతున్న సమయాన ప్రభుత్వాలు తమ ప్రమేయాలు కలుగచేసుకోవచ్చును. డైవ అధికరణ భారతదేశంలోని ప్రతి పౌరుడు తమ స్వీయ భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకోవచ్చు. ఢాటవ అధికరణ దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమ భాష, లిపి, సంస్కృతిని సంరక్షించుకోవడానికి అవసరమైన విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకొనవచ్చు. రాజ్యాంగ పరిహారపు హక్కు. 32వ అధికరణ రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రాథమిక హక్కులకు ఏపాటి అయినా భంగం కలిగితే రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఉదాహరణకు, పౌరుడు జైలు శిక్షను పొందితే ఆ వ్యక్తి న్యాయస్థానాలను ఆశ్రయించి ఇది దేశ చట్టాలనుసారంగా ఉన్నదా లేదా అని ప్రశ్నించే హక్కును కలిగి ఉన్నాడు. ఒకవేళ న్యాయస్థానం నుండి జవాబు కాదు అని వస్తే ఆ వ్యక్తికి తక్షణమే విడుదల చేయవలసి వస్తుంది. పౌరుల హక్కులను, వాటి సంరక్షణలను గూర్చి న్యాయస్థానాలను అడిగే విధానాలు కొన్ని ఉన్నాయి. న్యాయస్థానాలు కొన్ని దావాలను ప్రవేశపెట్టవచ్చు. ఆ దావాలు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారంటో, సెర్టియోరారీ. ఒకవేళ దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఈ హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వంచే సస్పెండ్ చేయబడతాయి. 18 ఆస్తి హక్కు. కృత ప్రాథమిక హక్కు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19, 31 వరకు గల విషయాలలో ఆస్తి హక్కును పౌరుల ప్రాథమిక హక్కుగా పరిగణించింది. ఆర్టికల్ 19 పౌరులందరికీ ఆస్తులను సంపాదించడం, ఉంచుకొనడం, అమ్మడం లాంటి హక్కులను కలుగజేసింది. ఆర్టికల్ 31 పౌరులెవరూ తమ ఆస్తి హక్కును ప్రభుత్వాల ద్వారా కోల్పోకూడదు. ప్రభుత్వం ప్రజల అవసరాల రీత్యా పౌరుల ఆస్తిని గాయకున్న ఎడల ఆ ఆస్తిదారునికి కాంపెన్సేషన్ చెల్లించవలెనని కూడా నొక్కి వక్కాణిస్తుంది. కాని భారత రాజ్యాంగ 44వ సవరణ ద్వారా 1978లో ఈ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించింది. ఓ కొత్త ఆర్టికల్ 300A సృష్టింపబడింది. ఈ ఆర్టికల్ ప్రకారం చట్టం ప్రకారం పౌరుడు పొందిన ఆస్తిని భంగం కలిగించరాదు. ఆస్తి హక్కు రాజ్యాంగపరమైన హక్కుగా పరిగణించబడుతున్నను ప్రాథమిక హక్కు హోదాను కోల్పోయింది. విమర్శాత్మక విశ్లేషణ. ఈ ప్రాథమిక హక్కులను చాలామంది పలు విధాలుగా విమర్శించారు. రాజకీయ సముదాయాలు ప్రాథమిక హక్కులలో పని హక్కు, నిరుద్యోగ స్థితి, వయసు మీరిన స్థితులలో ఆర్థిక సహాయ హక్కు మున్నగునవి చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. 20 ఈ హక్కులన్నీ ప్రాథమిక హక్కులు. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులలో క్రోడీకరించి ఉన్నవి. 21 స్వాతంత్ర్యపు హక్కు. స్వీయ స్వతంత్రం కూడా కొన్నిసార్లు విమర్శలకు లోనైనవి. ఇవి పరిధులకు మించి స్వేచ్ఛలు కలిగి ఉన్నవని విమర్శింపబడినవి. 20 ఈ పౌర హక్కులు ఎమర్జెన్సీ యందు నిలుపుదల చేయబడతాయి. ఇలా నిలుపుదల చేసే చట్టాలకు ఉదాహరణ మెయింటెనెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ రక్షణ చట్టం NSI, ఎన్షూర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. 20 జాతీయ విపత్తుల, దేశ రాజకీయ అంతర్గత సంక్షోభం సమయాలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఈ కాలంలోని పౌర హక్కులను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటారు. పత్రికా స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కులలో మిళితం చేయబడలేదు. ప్రజల ఉద్దేశ్యాల ప్రకటన,
భావ ప్రకటన స్వాతంత్ర్యం మున్నగు విషయాల కొరకు పత్రికా స్వేచ్ఛ అవసరం. 20 అపాయకర పనులలో బాలల చాకిరీ కొంచెం తగ్గుముఖం పట్టినా అపాయాలు లేని పనులలో బాలల చాకిరీ చైల్డ్ లేబర్ అనేవి భారత రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నాయి. 1.65 కోట్ల మంది బాలబాలికలు నేటికి భారతదేశంలో వివిధ పనులలో ఉద్యోగాలు చేస్తున్నారు. 24/2005 ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే పత్రిక ప్రచురించిన ప్రచురణల ఆధారంగా ప్రపంచంలో లంచగొండితనం గల 159 దేశాల జాబితాలో భారత్ 88వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఈ లంచగొండులలో అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. 2003 పౌర బిల్లు సవరణ ప్రకారం ఉద్యోగ ప్రయత్నాలు చేసేందుకు సమాన హక్కులు పొంది ఉంటారు గాని ఉద్యోగాలు పొందే విధానంలో సమానత్వపు హక్కు పరిగణనలోకి రాదు. పోటీలో నగ్గినవారే ఉద్యోగాలు పొందే అర్హత కలిగి ఉంటారు. సవరణలు ప్రాథమిక హక్కులలో మార్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఈ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఆమోదం పొందాలి. పార్లమెంటు ఆమోదానికి 3/2 పార్లమెంటు సభ్యుల ఆమోదం అవసరం. ఈ ఆమోదానికి పార్లమెంటులో ఓటింగ్ అవసరం. ఆస్తి హక్కు ప్రథమ దశలో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడింది. కాని 1978లో జరిగిన భారత రాజ్యాంగ 44వ సవరణ ప్రకారం దీనిని ఓ హక్కుగా కాకుండా ప్రతి పౌరుడు తన ఆస్తిని కాపాడుకోవడానికి చట్టం ప్రకారం హక్కును కలిగి ఉన్నాడని చట్టం చేయబడింది. ఈ చట్టం ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి, సామ్యవాద ఉద్దేశాలు సాధించడానికి చేయబడింది. విద్యా హక్కును 2002లో భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కుగా చేయబడింది. ఈ హక్కు ప్రకారం ప్రతి బాలురు, బాలికలు, పౌరులు ఎలిమెంటరీ స్థాయిలో ప్రాథమిక విద్యను ఓ హక్కుగా కలిగి ఉంటారు.